నమస్తే అండి. ఈరోజు మనం ఈడీ అంటే ఎరెక్షన్ డిస్ఫంక్షన్ దాని గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా మధ్య వయసులో ఈ ప్రాబ్లమ్స్ ఈ రోజులలో చాలామంది ఫేస్ చేస్తున్నారు. దాదాపు 50% అబౌవ్. ఎందుకంటే శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువ. ఈ మానసిక శ్రమ ఉన్నప్పుడు ఏమంటే సరైన నిద్ర ఉండదు, టైం టు టైం ఆకలి ఉండదు, తర్వాత తీసుకున్న ఆహారం డైజెషన్ కరెక్ట్గా ఉండదు. సో ఇన్ని కారణాల వల్ల మనం పోషక విలువలు అనేవి చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత తీసుకునే అలవాట్లు కూడా మారిపోయాయి. ఇంకా కొంతమందికి ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే వాళ్ళ పరిస్థితి అసలు చెప్పనక్కర్లేదు. సో ఇలాంటివన్నీ బయటపడాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ లేకుండా ఉండడం, టైం టు టైం తినడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, వాకింగ్ ఇలాంటివి మంచి అలవాట్లు ఏర్పరచుకోవడం, తర్వాత ఒబేసిటీ అంటే ఊబకాన్ని తగ్గించుకోవడం, అది లేకుండా చూసుకోవాలి. సో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా దాన్ని పక్క పెట్టేసండి. ఈ ఒబేసిటీ వాళ్ళకు ఈడీకి ఏంటి సంబంధం అంటే చాలా చిన్న టెక్నిక్ ఉంది అక్కడ. ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమొస్తుంది, మోకాలు నొప్పులు వస్తాయి. మోకాలు వచ్చినప్పుడు సెక్స్ పైన కోరికలు తగ్గుతాయి. సో దానివల్ల ఈడీకి డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది, అంటే ఇష్టం పోతుంది. నొప్పి కదిలాలన్నప్పుడల్లా నొప్పి గుర్తు చేస్తూనే ఉన్నాను. సో దాంతో కోరికలు అనేవి నశించిపోతాయి. దీనివల్ల ఈడీ ప్రభావం మనం డైరెక్ట్గా పడుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ గమనించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సక్సెస్ అనేది పెరుగుతుంది. నమస్తే.